పార్టీ వాళ్ళదే ఆ, మొబైల్దే ఎవరిది? మొబైల్దంటే నేను పొల్లాచినికే వేస్తాను. ఎందుకని? నా కొలవాడు ఆహా. ఆ, ఏ కులం? గొల్లవాడు. ఆహా. ఆ, ఆ, మరి అమర్నాథ్ ఆ, ఆ, ఏం చేసింది ఏం చేయలేదా? కాలేజీ రాలేదా వచ్చినాను. ఆ, ఎలా ఉంది? ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ? అవి నమ్ముతాడు. ఆ. అది మాత్రం నీకు గ్యారెంటీ. ఆ, నీకు అడే డబ్బులంతా పన్ను వేసుకో. ఆ. మరి జగన్ మీద ఏంటి? జగన్ చేశాడు నేను చెప్తాను కదా తెగదీసే ప్రతి ఒక్కదానికేనే రేట్లు పెరిగినాయా? ఆటోవాడు 10,000 ఇచ్చినాడు. ఆ, ఆ, డీజిల్కి వంతుకుని 4 వంతులు పెంచాడు. అవును, నీకు కూడా తెలిసింది. నా ఇంటికి రూపాయన్నర పన్ను 30,000 వేసాడు. మందు కూడా పెంచేశాడా? మంది రేటు సగం అది పెంచాడు. ఆ, మళ్ళీ అదొకటే, మళ్ళీ పచ్చగుండి అయ్యేదాకా కూకో చూడాలి. ఆ. ఆడు 11 గంటలకు పెడితే వీడు 12 గంటలకు ఇస్తాడు. ఆడు మన చిన్న మొండలో సొక్కాడు, వీళ్ళు నోట్లో వచ్చి తోసేస్తాడు. అప్పుడు తాగిపోతాడు. మాట ఏమవుతుంది? నీకేం పథకాలు రాలేదా? ఆ? నీకే పేదల ప్రభుత్వం పేదలకు చేశానని చెప్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. చెప్పలే. ఏం చేయలేదు. ఇస్తున్నాడు. నెలకు 3,000 ఇస్తున్నాడు. పెన్షన్ వస్తుంది. ఇస్తున్నాడు. తిన్నది లేదో అనుకోడు. అన్నా క్యాంటీన్ ఉందా? అన్నా క్యాంటీన్ ఎదవచ్చే తీసాడు. ఆ, అన్నా క్యాంటీన్ ఆ. మహానుభావు తిక్కుమాలకి అన్నం పెట్టాడు. 5 రూపాయలు పోయినాం. ఒక నాలుగు తిక్కుమాలు తెచ్చుకోడు. కానీ అయితే బాబు 5 రూపాయలు అయితే చోగునిచ్చాడు. వెళ్ళి భోంచేసా. కానీ ఈడేటి 10 గంటల నోర్లు కొట్టాడు. ఉన్నవాడికి అందరు ఇస్తారు, నేనోడికి ఇవ్వడం. అన్నా క్యాంటీన్ తీసేయడం బాగా మైనస్ అయింది. తీసుకోకూడదు. వాళ్ళ నాన్న పేరు నెట్టుకోవచ్చు కదా, లేకపోతే ఆయన పేరు నెట్టుకోవచ్చు కదా. చేస్తుంటారు టిఫిన్ షాప్. సరే, ఏమీ లేదు. ఎలక్షన్ దగ్గర పడింది. ఇంకో 15-20 రోజులు ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఎలా అనిపిస్తూ ఉంది మీకు? అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి మేము గెలుస్తాం ఒకళ్ళు, లేదు అభివృద్ధి ఉండాలని ఏమనిపిస్తాం సార్? అభివృద్ధి లేదు కదండి. అభివృద్ధి ఎక్కడుంది? అభివృద్ధి అంటే ఇదే కదా, ఇది కాదు కదా. అభివృద్ధి అంటే పథకాలు ఇవ్వటం ఈ కాదు. కంపెనీలు తీసుకొచ్చామా, మనం ఎలా ఉంది, ప్రజలు ఎలా బతుకుతున్నారు అనేది కావాలి. కానీ మేము 10,000 ఇస్తే 10,000 సంవత్సరంతో బతికేస్తారండి. ఏంటి సార్ మాట్లాడుతున్నారు? 10,000 సంవత్సరం ఎలా బతికేస్తామండి? రెంట్లో పెంచేశారు, కరెంటు బిల్లు పెంచేశారు, నిత్యావసర వసూలు పెంచేశారు. మాలంటే అలా బతుకుతారు చెప్పండి ఒకసారి. మేము ఇంతవరకు 10,000 సంపాదించినా మినిమం 3,000 4,000 చేతులు ఇంట్లో మిగిలేయండి. ఈరోజు ఎక్స్ట్రా రోజు నెలకి 10,000-15,000 అప్పు చేసుకోవాలి పడుతున్నారు. మరి ఏమంటే రెంట్లో 5,000 రెంట్ ఇప్పుడు ఈరోజు 13,000 12,000 9,000 ఏంటి? 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది చెప్పండి. కరెంటు బిల్లు ఎంత వస్తున్నాయి? ఇదివరకు 500 వస్తే చాలా ఎక్కువ అనుకునేవాళ్ళం. ఈరోజు 2,000 తక్కువ రావట్లే. గ్యాసులు ఎన్ని ఎంత పెంచేశారండి? ఒక్కటి చెప్పండి, ఏదైనా ఒకటి తగ్గిందని చెప్పండి. ఇప్పుడు 80 రూపాయలు మినప్పప్పు ఈరోజు 130-146 రూపాయలు. చట్నీ 60 రూపాయలు చట్నీ పప్పు ఈరోజు ఎంత? 100 రూపాయలు. 60-70% పెంచేశారండి ఈ 5 సంవత్సరాల్లో. మేము బతుకుతున్నాం. మేము ఇప్పుడు ఎంత నరకం అనిపిస్తున్నాం. బిజినెస్ లేవు, ఎలా బతకాలి? నెల నెల అప్పులు. ఇప్పుడు ఏమన్నా ధర్మబొట్టి దొరికితే 3-2 రూపాయలు ఇంట్రెస్ట్కి 5-6 లేదో ఎవడో ఏం బాగాలేదు సార్. మొహమాట దరిద్రమైన ప్రభుత్వం. నేను నాకు తెలిసిన తర్వాత ఇది వర్స్ట్ అనమాట. ఇది చెప్పుకుంటాక ఎందుకు సార్? దేనికి చెప్పుకుంటున్నారు అసలు? దేనికి అసలు చెప్పుకుంటాక వాళ్ళు సిగ్గుందో లేదంటే నాకు అర్థం కావట్లేదు. దేనికి అసలు సిగ్గుపడాలి? డెవలప్మెంట్ ఏదండి? రోడ్డు మీద బయటికి వెళ్తే ఎక్కడ బదికి వస్తామో రాదో కూడా తెలియదు. ఆ గోతులు గుంటలు డ్రైనేజ్ ఏ వ్యవస్థ బాగోలేదండి. అసలు ఏమి బాగా జీరో. అభివృద్ధి అనేది జీరో. మద్యం ఏంటండి? ఇదివరకు ఉన్నది మాకే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడే ఒక అతను ఉన్నాడు. కనీసం రోజు కూలి తెచ్చుకుని కనీసం 100 రూపాయలతో తాగి ఇంటికి వెళ్ళి 200 చేతిలో పెట్టేవాడేమో. ఈరోజు మొత్తం తాగేసి అక్కడే పడిపోతున్నాడు. ఇక్కడ మా కళ్ళ ముందే ఇది నాలుగో ఒకటి చచ్చిపోవడం, ఫెయిల్ అయ్యి, లివర్ ఫెయిల్ అయ్యి ఇక్కడే మా షాప్ దగ్గర మొత్తం ఫెయిల్. వేస్ట్ అండి. ఎందుకు వాళ్ళు చెప్పుకోవడం సిగ్గుపడాలి. మేము డెవలప్మెంట్ చేసామని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది, జనాలకు అర్థం కావాలిగా, విజ్ఞతతో ఓటు వేయాలిగా సార్. ఇప్పుడు ఒకటి చెప్తున్నా, పిచ్చోళ్ళు లేరంట, ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ లేదు. మెయిన్ ఏంటంటే మన జీడిపి, మన అసలు వ్యవస్థ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఉందా లేదా అని లేదు. అన్న ఇచ్చాడు 10,000 ఇచ్చేసాడు, మేము బతికేస్తున్నాం అంతవరకే తెలుసు. కానీ నాలెడ్జ్ చదువుకున్న ప్రతి ఒక్కడు ఓటేడు పక్కానండి. నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చదువుకున్న ప్రతి ఎవ్వరు ఆలోచించే వాళ్ళు ఎవరు ఏరు.
ఏరండి మహిళలు మహిళలు కూడా ఉంటారు కదా, అక్షరాస్యత నిరక్షరాస్యత అని. వాళ్ళకి అర్థమవుతుందా? మాకు ఒక రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకు చాలా మందికి తెలుస్తుంది సార్, మరి అంత పిచ్చోళ్ళు అయితే కూడా లేరు, అందరూ తెలుస్తున్నారు, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కూడా. మహిళలు ఉన్నారు. మొన్న నీకు ఇక్కడ ఎగ్జాంపుల్, మా దగ్గర షాప్ దగ్గర పనిచేసే పని అమ్మాయి ఉంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆమెకు చెప్పాను నేను, ఇప్పుడు ఎందుకమ్మా ఈ 18,000కు అర్జెంటుగా వాలంటీర్లు ఫోన్ చేసి మీరు తంబేయాలి వచ్చేయాలి అంటే పాపం ఇక్కడి నుంచి విజయనగరం చీపురుపల్లి దగ్గర అనమాట. అప్పుడు తంబేయడానికి ఇక్కడి నుంచి నా దగ్గర 1000 రూపాయలు తీసుకుని వెళ్ళింది పాపం. నేను చెప్పాను, ఎందుకమ్మా రావు ఎన్ని ఎలక్షన్ ముందు ఏం రావు అన్నీ అంటే ఇలా వచ్చేస్తుంది, జగనన్న ఇచ్చేస్తాడు వచ్చేస్తాడు వెళ్ళింది పాపం. ఎలా పడతాయండి జనాలు, ఇంకా మోసం చేస్తే ఎలాగ? ఇలా ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎలా వస్తాయి? అసలు జనాల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు కదా ఆయన. పిచ్చోళ్ళు చేసేసారండి, పిచ్చోళ్ళనే జమ కట్టేశారు అందరూ. ఇప్పుడు తెలివిగా జ్ఞానంగా కొట్టేయాలి. ఇప్పుడు ఎవరన్నా తెలివిగా ఆలోచన చేసేస్తే మేము బతుకుతామండి. మళ్ళీ పొరపాటున ఆయన వస్తే మేము షాపులో ఇక్కడ ఉండం, ఏ తెలంగాణనో ఏటో కూడా వెళ్ళిపోతాం. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి మేము బతకలేము. చంద్రబాబు నాయుడు పెన్షన్ ఆపడం వల్ల 31 మంది చచ్చిపోయారు అంటారు, నిజమేనది? చంద్రబాబు నాయుడు ఆపాడు అంటారా? చంద్రబాబు నాయుడు ఆపడం వల్ల ఎవరు చచ్చిపోయారండి? అంటే వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు అలాగా. వాళ్ళు చేసుకుంటున్నారండి. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు, వాళ్ళు అన్ని క్రియేటింగ్ అంటే పబ్లిసిటీ అనమాట. అంటే 1 రూపాయికి 100 రూపాయల పబ్లిసిటీ. ఇప్పుడు మీరు నేను క్లబ్ అయితేనే కానీ తెలియదు అండి. ఇప్పుడు నాకు ఇచ్చాడో మీకు ఇచ్చాడో మేము ముగ్గురం కలిస్తేనే కదా తెలిసేది. నిజంగా అర్హత లేదు కదా జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా కూడా. అస్సలు జీరో అండి, అతనికి నాలెడ్జ్ కూడా లేదు, కూడా చేత కదండి. ఆ స్క్రిప్ట్లు చూసి చదవడం ఎందుకండి? స్క్రిప్ట్ చూసి ఎందుకు? గతంలో కోడి కత్తి, మొన్న గులకరాయి, ఇక అన్నీ చూసి మనకు తెలియదు ఏమో సార్. ఇప్పుడు ఎలా ఉంది గాజువాక్ పరిస్థితి? అంటే బయలు తిరుగుతున్నారు. గాజువాక్ పరిస్థితి గాజువాక్ అయితే మరి కష్టం సార్. ఎవరికి? వైసీపీ అనేది నాకు కష్టం అనుకున్నాను. అల్లా శ్రీనివాసే వస్తారు సార్. ఏమీ లేదు సార్, నేనే పథకాలు ఇచ్చాను, ఇన్ని పథకాలు దేశంలో ఎవడెవ్వలేదు. మీరు ఆయన ఇప్పుడు కూడా డయాస్ మీదకి వచ్చి నేను అభివృద్ధి చేస్తానని చెప్పట్లేదండి, డెవలప్మెంట్ చేస్తానని చెప్పట్లే, నేను పథకాలు ఇస్తానన్నా. నిజంగా జనాలు మళ్ళీ మోసపోయే పరిస్థితి అంటారా మీరు చెప్పండి? పిచ్చ క్లారిటీగా ఉన్నారు సార్ జనాలు. డబ్బులు కావాలంటే జగన్ కోయట్లేస్తారు, అభివృద్ధి కావాలంటే చంద్రబాబు కోట్లేస్తారు. సింపుల్, ఇంకేం లేదు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకోవాలని కూడా జగన్కి వేస్తారు. ఈ రోజు కాదు రేపైనా మన పిల్లల భవిష్యత్తు కావాలంటే చంద్రబాబు కూటమికి వేస్తారు, ఎన్డీఏ కూటమికి. ఇది అంటే సత్యం. ఇక జనాలే తెలివిగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు టీడీపీ వాళ్ళు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారా? టీడీపీ అని కాదు, మాది మేము వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. అలాగని మాకు ఇక్కడ ఓట్లు లేవు కదా, మేము జరిగినట్టు చెప్తున్నాం. ఈరోజు మేము విశాఖ రాజధాని అయిన తర్వాత 3,000 ఉన్న రెంట్ 5,000 పెంచారు. మేము సామాన్యుడు రోజు కూలి 600-700 తెచ్చుకునే వాళ్ళం. మేము 3,000 రూపాయలు ఉన్న అద్దె 5,000, ఇంకా 5,000 ఉన్నది 8, 10, ఇంక లోపలేదు. కొంచెం క్లాస్కి వెళ్తే 10,000 లోపలేదు ఎక్కడైనా సరే ఇల్లు. అంటే అభివృద్ధి లేదు కానీ రేట్లు అయితే పెంచేస్తారా? రాజధాని మరి 3 రాజధానులు కడతానంటున్నాడు కదా. రాజధాని కడతానంట చూడాలి, 30 సంవత్సరాలు పోతే కడతారేమో, ఇప్పుడైతే కట్టరాలు. ఇప్పుడే ఎక్కడంటే నెలసరి జీతాలే రాకపోతే ఇప్పుడే రాజధానులు సార్. అర్థమైందా జనాలందరికీ? ఉన్నింటికి సున్నమెత్తి చాలు, ఇంకా కొత్తగా ఇల్లు కట్టవసరం లేదు. ఇంకా అది పిచ్చ క్లారిటీ. ఆయన 450 కోట్లు అని అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఆయన ఏదో మరి చెప్తున్నారు, చూడాలి ఈసారి జనాలు ఏంటనేది. ఇక్కడ మనది ఈ ఏరియాలో ఉంది శ్రీకాకుళం. అంటే సిటీ ఏమో కొంత టీడీపీకి ఫేవర్గా ఉంది, రూరల్ ఏరియాస్లో పల్లెటూళ్ళలో పథకాలు తీసుకుని ఆడవాళ్ళు ఏమైనా మొగ్గు చూపుతారా? మీకేమనిపించింది సార్? ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే ఎటేషన్లో అట్టేస్తారు సార్ 100%. ఒక నాయకుడు వెళ్ళిపోతే ఓటర్స్ వెళ్ళిపోతారని, ఒక ఓటర్స్ వెళ్ళిపోతే నాయకుడు వెళ్ళిపోతారని కాదు. ఇది తొలి ఎలాగేసారు 50% జగన్కి, ఈసారి 40% కూడా వేయరు. ఎందుకని ఇంత వ్యతిరేకత వచ్చింది? కారణం ఏంటంటే అది ఆయన తెలుసుకోవాలండి, మనం కాదు. ఆయన తెలుసుకోవాలి ఎందుకు వచ్చిందని. జనాలు అయితే పిచ్చ క్లారిటీగా ఉన్నారు ఆయన పంపించడానికి. మార్పు అయితే కన్ఫర్మ్. థ్యాంక్ యూ. ఇక్కడ భరత్ గారు ఎంపీగా నిలబడతా ఉన్నారు, పల్లా శ్రీనివాస్ గారు నిలబడతా ఉన్నారు, పుడివాడ అమర్నాథ్. ఏంటి మీ అభిప్రాయం భరత్ గారి మీద? భరత్ గారు వస్తారనుకుంటున్నాం. భరత్ గారు వస్తారనుకుంటున్నారు. తెలుసు కదా ఎంపీగా నిలబడుతున్నారు. ఎవరో తెలుసు ఆయన? తెలుసు. ఎవరు? బాలకృష్ణ అల్లుడు గారు. అట్లాగే తెలుసా? గీతం కాలేజీ ఫౌండర్ కూడా తెలుసు. కరోనా టైంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారంటే చేశారు. నిజమేనా? నిజం. ఓకే. ఏంటి ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? అప్పుడంటే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానం పెట్టుకుని అందరూ ఓట్లు వేసారు. నువ్వు కూడా వేసావా? నేను కూడా అప్పుడు వేసాను, వైసీపీకి వేసాను. మరి ఇప్పుడు ఎందుకు ఆలోచన మారింది? అంటే మరి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మారాలి. ఇంకా మారకపోతే ప్రభుత్వం ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. అంతేనా? అంతే. అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమైంది.
ఒకసారి తప్పు చేసాము, రెండోసారి ఇంకెవరు కూడా ఆ తప్పు చేయరు కదా. అది గాజువాక అయితే పల్ల శ్రీని గారు పక్కగా వస్తారు, భర్త గారు వస్తారు. మీదే నియోజకవర్గం? గాజువాకే, లోకలే మీరు? లోకలే. కానీ ఈ స్టీల్ ప్లాంట్ మీద నీకు కూడా సెంటిమెంట్ ఉంది. అందరికీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉంటే బాగుంటుంది అని అంటున్నారు, కానీ ప్రైవేటైజేషన్ ఏంటి దాని మీద? మరి ప్రైవేట్ కారణం అనేది తప్పు. అది ఆపితే అందరికీ మంచి జరుగుతుంది. అది ప్రైవేట్ అనేది వేరే ఉంటుంది, ప్రభుత్వం అనేది వేరే ఉంటుంది కదా. తమ్ముడు, నువ్వు చదువుకోకపోయినా నీకు అర్థమవుతుంది ఎందుకని ఇంత పథకాలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎందుకని వస్తుందంటావు? పథకాలు ఇచ్చినా సరే మిగతా ఇట్ల మీద బెనిఫిట్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు పప్పు అని, ఉప్పు అని, ఆయిల్ అని ఎంత రేట్లు ఉన్నాయి, డీజిల్ పెట్రోల్. ఓ సైడ్ ఇస్తున్నాడు, ఓ సైడ్ లాగుతున్నాడు. దానివల్ల ప్రయోజనం ఉంది. గతంలో ఎందుకు వేసావు జగన్కి? ఇది ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చాము, ఇంక రెండో ఛాన్స్ ఇవ్వం కదా. నువ్వైనా సరే వస్తే ఒక ఛాన్స్ నీకు ఇస్తాం. ఇంకా ఒక ఛాన్స్ అయిపోయింది, నేను చూస్తాము, నువ్వు చాలా బాగా చేసావు, ఇంక నువ్వు మాకు వద్దు, ఇంకంతే. అనుకున్నంత మంచి జరగలేదా? అనుకున్నంత జరగలేదు. ఇప్పుడు కొంతన్నా ఏమన్నా చేశాడు? విశాఖపట్నానికి ఏమైనా అభివృద్ధి చేశాడా? మీరేం చూసారు అభివృద్ధి ఎక్కడ? ఏం కనపడలా. మరి మాకేం మీకు కనపడలేదు, మాకేం కనపడుతుందండి? ఒక బిల్డింగ్ కనపడదు నాకు. రిషికొండ బిల్డింగ్ చూసావు నువ్వు? కొండ అది ఎవరిది? ఆ బిల్డింగ్ ఎవరిది? 500 కోట్లు. అది ఎవరిదండి ఆ బిల్డింగ్? జగన్ పర్సనల్ ప్యాలెస్. మరి అది పర్సనల్ది, అదే అభివృద్ధి ఏంటి? జనాలకు ఉపయోగపడేది చెప్పండి ఏదైనా ఉంటే. అసలు నువ్వు నమ్ముతున్నావు ఆయన 3 క్యాపిటల్ కడతాడు మళ్ళీ రాజధాని అంటే? ఒక రాజధానికే దిక్కు లేదు, 3 రాజధానులు ఏమండి బాబు? ఇది రౌడీ రాజ్యం అయిపోయింది. ఈ రౌడీ రాజ్యాన్ని మార్చాలంటే ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ రావాలి. టీడీపీలో కొంత మంచి జరిగింది, బాగుండేది. దీని మీద అది బెటర్ అంటావు? 90% బెటర్. ఇంత అరాచకం ఉండదు. రౌడీ రాజ్యం అయిపోయింది. ఎవరు మాట్లాడితే అలా జైలుకి వేయడము మరి దారుణం అయిపోయింది. ఏది మాట్లాడినా కూడా ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టి చాలా మందిని మీరే చూసుంటారు. ఇక్కడ ఇప్పుడు మీరు బాధపడ్డారు కాబట్టి మీకు వ్యాపారాలు లేవు, ఖర్చులు పెరిగినాయి కాబట్టి మీరు ఏదైనా ప్రభుత్వం అయితే మారాలండి. ప్రభుత్వం మారితేనే మళ్ళీ మనకి ఏమైనా అవకాశాలు, కంపెనీలు రావడమైనా ఏదైనా సరే. డెవలప్మెంట్ అయితే లేదు. పథకాలు అయితే ఇస్తున్నాడు కానీ పథకాలు అవి ఎందుకు పనికి వచ్చినాయి చెప్పండి? మారే పరిస్థితి ఉందా ప్రభుత్వం? 100% మారుతుంది, 100% మారుతుంది. జనాలు చాలా 99% మారిపోయారు. జనాలు వ్యతిరేకుతున్నారు. ఎక్కడో 1-2% ఇంకా వైసీపీ అని పట్టుకొని ఉన్నారు కానీ 90% అయితే జనాలు చాలామంది మారారు. డబ్బు ఇచ్చినా సరే ఈసారి మాత్రం వైసీపీలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా మీకు అందరికీ బాగా మంచి చేశారు చంద్రబాబు నాయుడు. చాలా బాగా చేశారు. వారం రోజులు చెట్లు వచ్చాయి, కరెంట్ వచ్చింది, అభివృద్ధి చాలా బాగుంది. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా అలా చేయలేదు కదా. ఎక్కడ మన శ్రీకాకుళంలో తుఫాన్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? ఎటు నుంచి చూసుకుని వెళ్ళాడు? పైన చూసుకుని వెళ్ళిపోయారు, కింద దిగాడు. అసలే అది అతని పరిస్థితి అంతా అది. కిందకి నడిచి వస్తే అతని పరిస్థితి వేరేగా ఉంటుంది. సార్ మీ పేరు? నా పేరు చిరంజీవి అండి. ఇక్కడ గుంతునపాలెం చెన్నగంటి దారి. మీరు అంటున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాలు బట్టి మళ్ళీ జగన్ గారు వస్తారు ఏం చెప్పి అని అంటున్నారు, కానీ అది అసలు పాయింటే కాదండి. సోమరపోతులు చేశారు డబ్బులు పనిచేసి అందరికీ. ఇప్పుడు కూడా డబ్బులతోనే ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. ఎప్పుడైనా సరే ఇప్పుడు నా ముందు సోదరుడు చెప్పినట్టు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళకి ముందు నైపుణ్య అభివృద్ధి చేపిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు. డబ్బులు ఏదో ఇస్తే రేపు సాయంత్రం తాగేసి లేకపోతే తినేసి ఏదో పబ్బం గడిపేసుకుంటారు. మీ నియోజకవర్గం ఎలా ఉంది అంటే ఈ నియోజకవర్గం తరఫున ఎలా ఉంది పోటీ? భర్త గారి తరఫున నిలబడి ముఖ్యంగా మా ఎంపీ భర్త గారి గురించి చెప్పాలంటే ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చారు. ఆయనకి ఉన్నత విద్యావంతుడు. అంతేకాకుండా ఆయనకి ముందు చూపు బాగా ఉంది. ఏ నియోజకవర్గం వచ్చినా సరే ఆయన అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు చేస్తామని చెప్పేసి ముందుకెళ్తున్నారు. అలాగే మా పల్లా శ్రీనివాస్ గారు విజనరీ ఉన్న లీడర్. ఆయన గాజువాక గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నాం. సంక్షేమ పథకాలు డబ్బులు అయితే మాత్రం మందు ఈ ఎలక్షన్లో చెల్లవు. 2024 మాత్రం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. గాజువాకలో పల్లా శ్రీని గారు గెలుస్తారు, ఎంపీగా భరత్ గారు గెలుస్తారండి. అమర్నాథ్ గారి పరిస్థితి ఏంటంటే ఏముంది సార్, ఆయన మంత్రిగా చేసినటువంటి ఆయన ఏమైనా చేశారా మీకు మీ నియోజకవర్గాన్ని? లేదు సార్, ఇప్పుడు వచ్చి ఆయన ఇప్పుడు ఈ నియోజకవర్గం అసలు చూడలేదు. ఇప్పుడు ఎక్కడ సీట్ లేక ఎక్కడ సీట్ కల్పించారు కాబట్టి ఇప్పుడు వచ్చి మీకు అది చేస్తాం మీకు ఇచ్చేస్తాం అంటారు. కానీ ప్రభుత్వం చేతిలో ఉండి మినిస్టర్గా చేసి కూడా ఆయన గాజువాక తిరిగి చూడలేదు. పదవి ఉన్నప్పుడు అన్ని పవర్స్ ఉన్నప్పుడే చూడలేని వ్యక్తి ఇప్పుడు వచ్చి సడన్గా మీకు చేసేస్తాను నాకు ఇంకో అవకాశం ఇస్తానంటే వినడానికి ఎవరు గొర్రెలు కాదండి. తప్పకుండా ఈసారి మాత్రం మన గుడ్డు పగిలిపోద్దండి అమర్నాథ్ గారికి. ఇక్కడ ఏంటి నిజంగా పల్లా శ్రీనివాస్ గారు వన్ సైడ్ అయిపోద్ది అంటారా? వారు వన్ సైడ్ సార్.